సర్వేష్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే మేడం. పోలీసులు ఏ సందర్భంలో గన్ని యూజ్ చేయొచ్చు సార్? అసలు సందర్భాలు చాలా సందర్భాల్లో యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన ప్రాణహాని ఉందని తెలిసినప్పుడు ఏ సందర్భంలో పోలీస్ ఆఫీసర్ కెన్ ఓపెన్ ద ఫైర్. ఆయనకు ప్రాణహాని ఉండాలి. సబ్జెక్ట్ టు కండిషన్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉండాలి. 106 ఆఫ్ ఐపీసీ జనరల్ ఎక్సెప్షన్. దాని ప్రకారం ఇక కెన్ ఓపెన్ ద ఫైర్. అదంటే సందర్భాలు ఉన్నాయి. ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్ పోతారు మా వాళ్ళు. కరీంనగర్ కానీ వరంగల్ ఏరియాలో ఉంటారు కదా, వాళ్ళు సడన్గా అంబుస్ చేసి కొట్టారు, ఫైర్ చేస్తారు. అప్పుడు ఈ కాంట్ కీప్ క్వైట్. ఆర్డీఓ రావాలి, కలెక్టర్ రావాలి, నాకు పర్మిషన్ అని కూర్చుంటే అలా ప్రాణాలు పోతాయి. అది రైట్ ఆఫ్ ప్రాపర్టీస్ అని ప్రూవ్ చేసి ఎంక్వైరీలో జ్యుడిషియల్ ఎంక్వైరీ మేజిస్ట్రేట్ ఎంక్వైరీ అవుతాయి. అప్పుడు మనల్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. జనరల్గా పోలీస్ ఆఫీసర్ మాబ్ యాటిట్యూడ్లో మాబుని కంట్రోల్ చేయడం కంటే లెటర్ ఇచ్చి అక్కడ రేపు మాబ్ వస్తుందండి, అండ్రులు అయితే కష్టం, యువర్ ప్రజెన్స్ ఈజ్ రిక్వైర్డ్ అని ఆర్డీఓకి లెటర్ ఇస్తే ఎంఆర్ఓ పంపిస్తాడు. రెవెన్యూ అథారిటీస్ పర్మిషన్ తీసుకుని ఫైర్ ఓపెన్ చేయాలి. అది స్పెసిఫిక్ సార్. ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్లో పోతాడు, సడన్గా ఫైర్ అవుతుంది అతలికి వెళ్ళి, లేకపోతే చంపడానికి వస్తారు. అప్పుడు దేర్ ఇస్ ఎవర్ రైట్ టు ప్రొటెక్షన్ ఇస్ లైఫ్. సార్ డ్యూటీలో లేనప్పుడు, ఇంటి దగ్గర లేకపోతే పర్సనల్ వర్క్లో ఉన్నప్పుడు, అప్పుడు అనుకోకుండా అటాక్ జరిగితే అప్పుడు ఆయన యూజ్ చేయాలి. పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నా లేకున్నా రౌండ్ ది క్లాక్ డ్యూటీ అన్నాను అంతే. యూ ఆల్సో కన్సిడర్ ఆన్ డ్యూటీ. ఆయన సామాన్య మనతో ట్రీట్ చేద్దాం. ఈయన పోలీస్ ఆఫీసర్గా వెపన్ ఉంటుంది. లైఫ్ ప్రొటెక్షన్ చేసుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత ఆర్టికల్ 21 అది చెప్తుంది. ఎవరి ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకునే బాధ్యత అని చెప్తుంది. ఎవరిని ప్రాణాన్ని తీసే బాధ్యత ఇంకోటి లేదు, హక్కు లేదు. అందుగురించి ఈయనకు అటాక్ చేసి చనిపోతున్న పరిస్థితి, ఆ వాతావరణం క్రియేట్ అయినప్పుడు హీ హాస్ టు ఓపెన్ ద ఫైర్, ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్, అట్లా సేవ్ ద లైఫ్. అదొకటి ఉంది. ఇంకొకటి మాప్ ఎప్పుడైపోయి ఆర్సనింగ్ ఉంటుంది. ఇండ్లు అంటు పెడుతుంటారు, అన్రూల్డ్ మాప్ చంపుతుంటారు, హత్యలు జరుగుతుంటాయి. దెన్ పోలీస్ ఆఫీసర్ ఇస్ ఎంపవర్డ్ టు ఓపెన్ ద ఫైర్. కలెక్టర్ రెవెన్యూ ఆఫీసర్స్ వచ్చినా రాకుండా హీ హాస్ టు ఓపెన్ ద ఫైర్, ప్రొటెక్ట్ ది లైఫ్స్. తన లైఫే కాదు, ప్రజల లైఫ్లు కాపాడడానికి కూడా ఆయన హ్యాస్ టు ఓపెన్ ద ఫైర్. ఈజ్ లైసెన్స్డ్ ఆఫీసర్ బై ది గవర్నమెంట్, బై ది చట్టం, లా, పోలీస్ ఆఫీసర్. సో లైసెన్స్ ఉంది కాబట్టి కరెక్ట్ సందర్భాల్లో యూజ్ చేయాలి తనని ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో. రైట్. అంటే ఇంకా ఎలాంటి సందర్భాల్లో సార్ మనం కొన్ని ప్రోగ్రామ్స్లో చూస్తూ ఉంటాము. ఇప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్స్ అయినా, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు, విఐపీస్ చనిపోయినప్పుడు గౌరవ సూచకంగా కావచ్చు, ఇలా కాల్పులు జరుపుతుంటారు కదా, అవేంటి సార్? ఇప్పుడు చనిపోయినప్పుడు అంటే గార్డ్ ఆఫ్ ఆనర్ కింద వస్తుంది. అది ఫైర్ చేసి ఆయనకు గౌరవం కింద గార్డ్ ఆఫ్ ఆనర్ కింద ఆయన ఫైర్ చేస్తారు. అదొక సందర్భము. తర్వాత ఇంకా వేరే సందర్భాలు ఈవెంట్స్లో ఇది ఎయిర్ పిస్టల్స్ అవి గన్స్ కాదు సార్. అవి గన్స్ ఎందుకైతే కావు, అవి ఓన్లీ డమ్మీ బుల్లెట్స్. అట్లా అప్పుడు ఫైర్ చేసి ఈవెంట్ స్టార్ట్ చేయొచ్చు. అంతే తప్ప గన్ను రౌండ్లు పెట్టి బింగ్ చేస్తే ఎవరికైనా మిస్ ఫైర్ ఏంటంటే పోతారు, ఆడిపోతారు, ఫైర్ చేసిన ఇంటికి పోతారు. అట్లా అంటే అలాగే ఎప్పుడు ఈ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు సార్? ఏ సందర్భంలో? మిస్యూజ్ ఆఫ్ వెపన్, హోల్డింగ్ పవర్ లేకుండా ఉండి చేసిన వాళ్ళు సివిలియన్స్. యూనిఫామ్ ఆఫీసర్ కూడా మిస్యూజ్ ఆఫ్ పవర్ ప్రూవ్ అయితే ఫైర్ ఓపెన్ చేయడం వల్ల ఇది 3 అమాయకులు చనిపోయినట్టు, 2 అమాయకులు. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు, ఆర్ మేజిస్ట్రేట్ ఎంక్వైరీ. ఎంక్వైరీలో రైట్ ఆఫ్ ప్రాపర్టీ డిఫెన్స్ ప్రూవ్ కాలేదు, ఇది అబ్యూజింగ్ ఆఫ్ పవర్, ఓవర్ యాక్షన్, ఓవర్ ఎంతజాజం అని చెప్పి ప్రూవ్ అని ఇచ్చేస్తే దెన్ ఆ 302 కేసు రిజిస్టర్ తగిన పోలీస్ ఆఫీసర్ మర్డర్. హీ హాస్ టు ఫేస్ మర్డర్ ట్రయల్ బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ రిపోర్ట్. అట్లా ఎంక్వైరీ చేస్తున్న ఫేస్ చేస్తున్న ఆఫీసర్ చాలామంది ఉన్నారు. ఓసారి ఇఫ్ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ప్రూవ్ సెల్ఫ్ డిఫెన్స్, అట్లా కూడా అవుతుంది. ఒకరికి ఒకటే లైసెన్స్ ఉంటుందా సార్? ఒకటే లైసెన్స్ అంటే పోలీస్ ఆఫీసర్ లైసెన్స్ అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ ఇన్ యూనిఫామ్ డు నాట్ రిక్వైర్డ్ ఎనీ లైసెన్స్ బికాస్ ఈజ్ గవర్నమెంట్. ఒకటే వెపన్ క్యారీ చేయాల్సి ఉంటుందా? ఎనీ వెపన్ కెన్ క్యారీ. అంటే ఆయనకు లైసెన్స్ ఇచ్చిన ఒక వెపన్ ఇస్తారు, రివాల్వర్ ఇస్తారు. ఆ రివాల్వర్ లాంగ్ రేంజ్ కొట్టలేదు. అక్కడ వేరే 14 మస్కట్ ఉంటుంది, 303 ఉంటుంది, ఎస్ఎల్ఆర్ ఉంటుంది, ఇన్సాస్ ఉంటుంది, మెషిన్ గన్ ఉంటుంది. యూ కెన్ ఆపరేట్ ఎనీ వెపన్. ట్రైనింగ్లో అన్ని వెపన్లు ఇస్తారు, నేర్పిస్తారు. ట్రైనింగ్లో పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ అది. వెపన్ ఎవరైనా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. నెంబర్ 1. లైసెన్స్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు మిస్బిహేవ్ చేస్తే దానివల్ల అనర్థాలకు దారి తీస్తాయి, దానివల్ల లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో ఎస్కేప్ కావాలంటే ఏం అవసరం లేదు, ఎస్కేప్ కాలేరు. వెపన్ ఉందని చెప్పి విచ్చలవిడి భయపెట్టేటువంటి ఎక్స్పోజర్ కానీ, ఇంకా అన్వారంటెడ్ ప్లేసులు తిరగడం కానీ, సడన్ ప్రొవొకేషన్ కానీ లోన్ కావడం కానీ ఉండొద్దు. నేను ఎప్పుడు అంటున్నా, వెపన్ ఉన్నప్పుడు చాలా ప్రశాంతతగా డీల్ చేయాలి. పోలీస్ ఆఫీసర్ కానీ, సివిలియన్ కానీ. ఈ ప్రశాంతత వాతావరణం కోల్పోయి నీకు హైగా టెంపర్మెంట్గా ఫీల్ అయితే మాత్రం
డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు సూప్. సో చాలా హ్యాండిల్ విత్ కేర్. పోలీస్ ఆఫీసర్ అయినా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. గన్ మిస్ప్లేస్ అయితే కూడా సస్పెండ్ చేస్తారు. పోలీస్ ఆఫీసర్ పట్టింది రౌండ్ కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. 10 రౌండ్లు ఓపెన్ చేస్తే 10 రౌండ్లు ఎక్కడ పోయినాయి, దానికి ఎక్కడెక్కడ పోయినది. ఈవెన్ 10 రౌండ్లు ఓపెన్ చేస్తే డెత్ అయింది అనుకో, డెత్లో బాడీలో ఏమైనా రౌండ్ దొరికినా, ఏ యాంగిల్ రౌండ్ ఫైర్ అయింది అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అది ఎన్మార్క్ కావాలి. ఓకే, అయితేనే మిగతా రౌండ్స్ ఎక్కడ పోయినాయి, ఎయిర్ ఫైర్ చేసి ప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ క్యాప్చర్ చేసి కలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. మళ్ళీ చాలా తీసుకుంటుంది అంత. ఇట్స్ నాట్ సో ఈజీ. పోలీస్ ఆఫీసర్ కనిపెట్టుకున్నప్పుడు ఆనందంగా తిరగలేదు. చూడడానికి ఆనందం వేరే వాళ్ళకు ఉంటుంది, మా వాళ్ళకు అంత ఈజీ ఉండదు. అది లా ప్రొటెక్టర్ కదా, గవర్నమెంట్ లైసెన్స్ కదా, ప్రతిదానికి లెక్క అకౌంటబిలిటీ లెక్క పక్కా చెప్పాలి. ఒకటి మిస్ప్లేస్ అయితే కూడా ఛార్జ్ పేపర్లు వస్తాయి, దొరకవు. ఎవరీ 6 monthsకి ఒకసారి ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ చెకప్ జరుగుతుంది. స్టేషన్కి ఎన్ని ఆర్మ్స్ ఇచ్చిండ్రు, ఇయర్కి ఒకసారి జరుగుతుంది. 6 months ఇయర్లే. బ్యారక్లోకి వెళ్ళేసి ఆర్మ్స్ అమ్యునేషన్ ఎంత ఇచ్చారు, గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, ఎన్ని ఉన్నాయి, రివాల్వర్ ఎన్ని ఉన్నాయి, మస్కెట్లు ఎన్ని ఉన్నాయి, డబుల్ బోర్క్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూస్తారు. షార్టేజ్ వస్తే రిపోర్ట్ ఇచ్చిపోతారు. ఏఆర్ఎల్ వస్తారు, రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోతారు ఎస్పీ గారికి. చారి మేము ఫాలోస్ అకౌంటబిలిటీ చెప్పు ఎక్కడ పోయినాయి. అసలు మిస్ అవ్వటప్పుడు చారి మేము కన్ఫర్మ్ చేసి ప్రూవ్ అనుకో, జిందగీలో ప్రమోషన్ రాదు ఆఫీసర్కు. ఎగ్జామినేటర్ కావాలి చార్జ్ మేము, లేకపోతే ప్రమోషన్ రాదు. అది చాలా డిఫికల్ట్. అది ఇంక్రిమెంట్లు కట్ అవుతాయి. ఆ తర్వాత రిడక్షన్ ఆఫ్ పే స్కేల్, నెగ్లిజెన్స్ టు వర్క్ డ్యూటీ కింద వస్తుంది అది. అందుకు ఆర్మ్స్ లైసెన్స్ అనేది, ఆ రిజిస్టర్ అనేది ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ తాళం చేయి మాత్రం ఎస్హెచ్ఓతోనే ఉంటుంది, వేరేతో ఉండదు. స్టేషన్ హౌస్ ఆఫీసర్తో ఉంటుంది. ఆ బ్యారక్ ఉంటుంది కదా ఆర్మ్స్ అమ్యునేషన్ది, ఆ కీ ఓన్లీ విత్ ఎస్హెచ్ఓ. ఎస్హెచ్ఓ ఎవరికి ఇచ్చి మళ్ళీ చెక్ లేకుండా పోయింది అనుకో పోతుంది, వాళ్ళకి అకౌంటబిలిటీ ఉండదు. ఎస్హెచ్ఓ పర్సనల్ చెక్ చేసుకోవాలి, పర్సనల్ చూసుకోవాలి. బీట్లు పోయేటప్పుడు పర్సనల్ గీయాలి. కానిస్టేబుల్స్ బీట్లు పోయేటప్పుడు కానిస్టేబుల్ ఆఫీసర్స్ వెపన్ తీసుకెళ్తారు నైట్ టైం. ఈయన పర్సనల్ కొట్టించి సంతకాలు పెట్టించుకుంటారు. మళ్ళీ గన్ లైసెన్స్ రిజిస్టర్లో మన రిజిస్టర్ ఉంటుంది, లైసెన్స్ రిజిస్టర్ ఉంటుంది, దాన్ని సంతకాలు పెట్టించుకుంటారు, పంపుతారు. అట్లా ప్రతి రోల్ ఉంటుంది, ప్రతిదానికి అకౌంటబిలిటీ ఉంది. ఈ హ్యాస్ టు మూవ్ బిట్వీన్ ద లా, ఈ హ్యాస్ టు మూవ్ స్కోప్ ఆఫ్ ద లా. ఈ డు నాట్ ఎక్సీడ్ సింగిల్ స్టెప్ ఎ పోలీస్ ఆఫీసర్ హూ ఆర్ ఇన్ యూనిఫామ్, హూ ఆర్ ద పోలీస్ ఆఫీసర్ కాల్డ్ ఎస్ ద పోలీస్ ఆఫీసర్, ఈ షుడ్ నాట్ ఎక్సీడ్ ద లిమిట్స్. చట్టంలో కూడా తప్పు చేసి తప్పు ఛార్జ్ షీట్లు వేస్తారు ఒకసారి. హైకోర్టు ఫైండింగ్ చేసింది అనుకో, అవుట్, సస్పెండ్ జైలు. ఇన్నోసెంట్ వాజ్ ఇంప్లికేటెడ్. అట్లా కూడా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో కూడా తప్పు చేయడానికి లేదు. వెపన్ వదిలిపెట్టు, ఇన్వెస్టిగేషన్లో కూడా ఎవిడెన్స్ ప్రకారం ఎంత ఉంటే అంతే పోవాలి. ఆ ఊహించుకొని రాయడానికి లేదు. సెల్ఫ్ ప్రెసిమే కానీ మే ప్రెసి ఉండకూడదు. అట్లా దట్ ఈస్ లా, దట్ ఈస్ పోలీస్ స్టిపులేటెడ్ స్కోపు. దీని మధ్యలో పోలీస్ ఆఫీసర్ బిహేవ్ చేయాలి. లేకుంటే పోలీస్ ఆఫీసర్ డజంట్ హ్యావ్ ఎనీ రోల్ టు ఎక్సెస్ ద లా. లా ఎక్సెస్ చేసినట్టే సార్కు పనిష్మెంట్ వస్తూనే ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. నమస్కారం.